నోవాహు నౌక కథ. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కాని ప్రజలు ఆయన మాట వినలేదు. దేవుడు మంచివాడైన నోవాహును ఎన్నుకుని, నౌక అని పిలిచే ఒక పెద్ద పడవ కట్టమని చెప్పాడు. నోవాహు దేవుని ఆజ్ఞను పాటించి నౌకను కట్టాడు. జంతువులు నౌకలో నోవహు తన కుటుంబంతో పాటు ప్రతి జాతి జంతువులలో 2 చొప్పున నౌకలోకి తీసుకెళ్లాడు. దేవుడు ఒక పెద్ద వరదను పంపాడు, కాని నౌకలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారు. నౌక ఒక పెద్ద ఆరారాతు కొండమీద ఆగింది. నోవాహు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. దేవుడు ఒక అందమైన ఇంద్రధనుస్సు చూపించి, అలాంటి వరదను మళ్లీ ఎప్పుడూ పంపబోనని వాగ్దానం చేశాడు. ఈ కథ మనకు దేవుని ప్రేమను, రక్షణను నేర్పుతుంది. మనము నోవాహులాగే దేవుని నమ్మి ఆయన ఆజ్ఞలను పాటించాలి.